అది 2012 డిసెంబర్ 16 ఢిల్లీ నడి రోడ్డుపైన ప్రయాణించే లైసెన్సు లేని ఒక ప్రైవేటు బస్సులో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన. దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన సంఘటన నిర్భయ ఘటన. అత్యంత దారుణంగా 6 వ్యక్తులు 21 సంవత్సరాల మెడికల్ విద్యార్థిపైన జరిగిన పాశవికమైన హేయమైన అత్యాచార ఘటన. కొన్ని గంటలు మృత్యుతో పోరాడి ఓడిపోయిన నిర్భయ. అప్పుడు నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది 2013 మార్చి 20. కానీ ఆమెకి న్యాయం జరగడానికి 8 సంవత్సరాలు పట్టింది. స్త్రీకి అత్యంత ప్రాధాన్యత గౌరవం ఇచ్చి స్త్రీని శక్తిగాను మాతగాను కొలిచే మన సువిశాల భారతదేశంలో చిన్నారి పసిబాలికలు కామాంధుల చేతుల్లో రాలిపోవటం, మైనర్ మేజర్ అనే తేడా లేకుండా ఆడపిల్లలను మహిళలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి వారి ప్రాణాలను బలి తీసుకోవటం మన సభ్య సమాజంలో ప్రతినిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. ఇంకా ఎంతమంది నిర్భయలు నేలరాలిపోవాలి? ఆగస్టు 9 తెల్లవారుజామున కలకత్తా జూనియర్ డాక్టర్ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తనని అత్యంత కిరాతకంగా చంపి మొదట ఆరోగ్యం బాగాలేదని తర్వాత ఆత్మహత్యని అసలు ఎలా అనగలుగుతారు అక్కడ మేనేజ్మెంట్? అలా చెప్పడానికి వారికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఛిద్రమైపోయిన శరీరం, రక్తసిక్తమైన శరీరం. ఒక అమ్మాయి తన శరీరాన్ని అలా చేసుకుని ఆత్మహత్య చేసుకుంటుందా? ఇప్పటికి 12-13 రోజులు అవుతుంది. ఇంతవరకు నిందితుల పేర్లు బయటికి రాలేదు. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటే తప్ప ఈ కేసులో జరిగిన దారుణాలు బయటికి రాలేదు. తప్పు ఎక్కడ జరుగుతుంది? చట్టాలు చేసేవాళ్ళు దుర్మార్గులైతే, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టుపోతే ఇంకా సమాజంలో జరిగే అఘాయిత్యాలను అడ్డుకునేదెవరు? ఇలాంటి దారుణాలు ఆగాలంటే తెలంగాణలో దిశకు జరిగిన సత్వర న్యాయం అందరికీ జరగాలి. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే అదే చివరి రోజు అనే భయం అందరికీ కలిగేలా చేయాలి. మీరేమంటారు?